ఎక్కడుండు మా హీరో, అక్కడుండు మౌలి, అక్కడుండు. హీరో అంటే నీకు చెప్తాను సార్. ఏంటి సార్? బీచ్ సగోస పక్క. అయ్యా. సో టు బి ఫ్రాంక్ ఏంటంటే ఫస్ట్ నేను చూసినా, బట్ ఫస్ట్లో నేను చూడలేదు సినిమా. తర్వాత చాలా కొంతమంది ఫోన్ చేసి మీకు స్పెషల్ థ్యాంక్స్ చేసారు సినిమాలు అంటే నాకెందుకు ఇచ్చారని చెప్పి అప్పుడే వెళ్ళి చూసిన AAAలో. నేను ఛాలెంజ్ చేసిన సినిమా. ఏదైనా సినిమా కామెడీ సినిమా పెట్టయితే చాలా హ్యాపీగా ఉంటుంది నాకు. నేను మౌలి కంటెంట్ ఫస్ట్ నుంచి యూట్యూబ్లో చూస్తూ ఉన్నాను. నేను చాలా క్రేజీ మౌలి టాక్స్ అదినా. సో చాలా క్రేజీ కామెడీ ఉంటుంది, చాలా డీప్ అబ్జర్వేషన్ ఉంటుంది మౌలికి. సో మౌలి ఇంకా చాలా సినిమాలు సెలెక్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నా, చాలా ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నా. నెక్స్ట్ శివాని, నేను జాతిరత్నాలు ఫస్ట్ చేసిందామే, అప్పుడు తర్వాత సో ఇంకా శివానికి కూడా మంచి హిట్లు రావాలని కోరుకుంటా ఉన్నాను నేను. ఈ సినిమా ఇంత హిట్ అయినందుకు వీళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నా. సో సినిమా ఇంకా చూడని వాళ్ళు ఎవరు ఉంటే డెఫినెట్గా తప్పకుండా చూడండి, వస్తుంది బేటా త్వరలో. థ్యాంక్ యూ. అలా ఎలా అయిపోద్దండి? డైలాగ్ అన్న, చెప్పండి. డైలాగ్ అన్న. ఇద్దరు కలిసి ఒకసారి. ఓకే 3, 2, 1. అన్న కాత్యాయని భోజనం చేసావు సాంగ్. మీ కాత్యాయనికి చెప్పాలి. మీ కాత్యాయనికి అన్నా. ఓకే పాడతాం ఇద్దరం. మీ కాత్యాయని ఎవరు? బ్లష్ అవుతున్నారు, మీకు కనిపించట్లేదా? మీ కాత్యాయనికి నేను పాడితే బాగోదు కదన్నా. శివాని కాదన్నా, కొంచెం సిగ్గుపడుతున్నాడు అన్న, కొంచెం సైలెంట్గా ఉండండి. పాడతా అన్న. కాత్యాయని కాదన్నా, నీ కాత్యాయని పెట్టాలి. ఓకే అన్న. కాత్యాయని భోంచేసావా ఓరే అఖిల్, ఇదేమి పాటరా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి ఇప్పుడు మీరందరూ ఎంతసేపటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఆ సెన్సేషనల్ ప్రొడ్యూసర్ ఒక సూపర్ సెన్సేషనల్ స్పీచ్ని మనందరికీ అందించడానికి రాబోతూ ఉన్నారు. గట్టిగా చప్పట్లతో SKN గారికి వెల్కమ్ చెప్పేద్దామా? మైక్ పట్టుకుంటే మెరుపులే. స్పీచ్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసే మా SKN గారిని ఇప్పుడు సాదరంగా వేదిక పైకి ఆహ్వానిస్తూ, హలో అక్క, ఇది మిడిల్ పాయింటా? ఎస్ సార్. మన గ్రాటిట్యూడ్ తెలుసు కానీ యాటిట్యూడ్ తెలీదు బ్రో. బాబాయ్ ఎంతమంది ఉన్నారేంటి? ఆంటీ ఎంతమంది ఉన్నారేంటి? పంచులు మాట్లాడే ఉందో మాల తీసేయాలంట. అందరూ భోజనం చేశారా? కాచాయని భోజనం చేశారా? తమ్ముళ్ళు మీరు భోజనం చేశారా? అసలు ఎప్పుడూ కూడా మన బిట్లు భోజనం చేశారా అని అడుగుతాను తప్ప మనం ఆకలితో ఉంటాం. అందుకని నేను అడుగుతున్నా, మీరు ఎవరైనా భోజనం చేశారా? టిఫిన్, స్నాక్స్, ఈవినింగ్? ఓకే. అంత ఎక్స్పెక్ట్ చేయకు బ్రో. మనకెవ్వరూ తినిపించరు. చివరికి ఇంటికి వెళితే మన అమ్మే ఆ పప్పు చారు ఏదన్నా పొద్దున్న నుంచి మిగిలింది అది వేసి పెట్టుద్ది, అదే మనం ఇది తప్పాలి తప్ప మనకెవ్వరూ తినిపించరు. ఎందుకంటే మన మగాళ్ళ బతుకు అంతే.
మనం ఎన్ని వేషాలు వేసినా ఇంటికి వెళ్ళేవాడికి అమ్మో పార్ట్నరో ఎవరో పెట్టి ఆ పప్పు కూడే తప్ప ఇంకేం ఉండదు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎప్పుడు ఇచ్చి 2 years అయింది, ఇంకా చెప్పుకుంటే సిగ్గుచేడు బ్రదర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. జరా టైం ఇస్తే మాట్లాడరాదు. ఓకే థ్యాంక్ యూ. లేదు బ్రదర్, 2 మైకులు ఉన్నాయి, ఒకటి ఇసిరేస్తే యాంకర్ ఫీల్ అవుద్ది. ఆయన పట్టుకునే వేరే ఉంటాయి బ్రదర్, మైకులు పట్టుకోరా ఆయన. సరే అయితే లిటిల్ హార్ట్స్ సినిమా కోకటపల్లి భ్రమరంభలో జనం మధ్య వీక్షించడం జరిగినది. యాక్చువల్గా ఇంటర్వెల్లో చిన్న సమోసాల కన్నా ఈ పెద్ద సమోసాలే బాగా నచ్చినాయి నాకు. మన పిల్ల దొండకాయలు అందరూ కూడా చాలా అదే బిగ్ బెండకాయలు అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ సినిమాని మన ముదురు బన్నివాస్ గారు, దేశముదురు వంశీ నందిబాటి గారు డిస్ట్రిబ్యూట్ చేసి ఈ సినిమాకు ఒక వైడ్ రిలీజ్ని ఇచ్చారు. అలాగే ఈటీవీలో నితిన్ గారు చిరకాల సన్నిహితులు, ఆయన యొక్క సెలక్షన్ చాలా బాగుంటుంది. ఈ సినిమా హీరో మౌళి తమ్ముడిని మీమ్స్లో చూసేవాడిని, ఇప్పుడు ఒక హిట్ టీమ్స్లో చూస్తున్నాను. అలాగే ఈ ఆంటీ శివాని గారిని హీరోయిన్ శివాని గారిని మా అంబాజీపేట సినిమాలో మా ధీరజ్ ప్రొడ్యూస్ చేసిన అంబాజీపేట సినిమాలో చూశాను. ఇప్పుడు అలాగే అంకుల్ మధు గారు, ఇంకా అలాగే అంజలి గారు, కాంచీ గారు, అనిత చౌదరి గారు, సత్యకృష్ణ గారు అందరూ కూడా ఈ సినిమాకి ఒక ప్రాణం పోశారు. సో ఇది నాట్ ఎనీమోర్ లిటిల్ హార్ట్స్, ఇది బిగ్ హార్ట్స్. సో ఈ సినిమాని అంటే అప్పుడప్పుడు ఒక 1 yearకి 2 yearsకి రీసైకిల్ అవుద్ది ఇండస్ట్రీ. అంటే సైకిల్ మీద వచ్చే వాళ్ళందరూ ఇండస్ట్రీకి వస్తారని కాదు, చిన్న సినిమాలన్నీ పెద్ద సినిమాలు అవుతాయని. సో ఈ సినిమా ఒక పెద్ద సినిమాగా అందరికీ ఒక విజయం సాధించి అందరికీ బాగా డబ్బులు సంపాదించింది. అలాగే దర్శకుడు మార్తాండ్ ఆయన యొక్క నిబ్బి అనుభవాలతో దీనికి మార్తాండ్ గారు ఎక్కడ ఉన్నారు? దర్శకులను ఎవరో తొక్కేరు గురు, హిట్ వచ్చాక దర్శకులు ప్రొడ్యూసర్లు తొక్కేస్తారు అది. అలాగే ఇక్కడ మా ఫ్రెండ్స్